నమస్కారం. నా పేరు తోనేపర్తి కోదండరామ శ్రీధర్. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఇన్ బోత్ ఏపీ హైకోర్ట్ అండ్ తెలంగాణ హైకోర్ట్. అండ్ మరి నేను యోగా కూడా కన్సల్టెంట్. ఇవాళ ఒక మహోన్నత వ్యక్తిని కలిసే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మీకందరికీ సుపరిచితులే డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారు ఇంతవరకు ఒక అస్ట్రాలజర్ అనే భావంలో నేను ఇక్కడికి వచ్చాను. యోగాని మనం ఎలా పాపులరైజ్ చేయాలి, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితిలో యోగాని ఇంటర్నేషనల్ యోగా డేగా ఒక దినోత్సవం ఉండాలి అని చెప్పి 177 దేశాలు ఆ రెజల్యూషన్ని యాక్సెప్ట్ చేశాక యోగాకి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని, అంతర్జాతీయ యోగా దినోత్సవం రికగ్నిషన్ వచ్చింది. దీని ద్వారా భారతదేశ సనాతన ధర్మంలో యోగా ఒక అంతర్భాగమని, అది జగత్ విషయం లోపల జగత్తుకంతా కూడా వ్యాపించింది. అయితే అనుకోని పరిస్థితుల్లో నేను మిమ్మల్ని కలవడం, మీరు అస్ట్రాలజర్ అనే భావజాలం నుండి మీరు యోగా థెరపీలో ఎక్స్పర్ట్ అని, యు ఆర్ డన్ మాస్టర్స్ ఇన్ యోగా థెరపీ అని తెలిసింది. కాబట్టి సామాన్య జనబాహుల్యానికి ఇప్పుడున్న ఈ కోవిడ్ పరిస్థితుల్లో అసలు యోగా అనే ఆరిజిన్ ఏంటి, యోగా పదానికి అర్థం ఏంటి, ఈ యోగా కేవలం శారీరకపరమైన అంశాలను మాత్రమే చూస్తుందా, లేకపోతే మానసికమైన అంటే ఒక నియంత్రణ చేయడానికి పనికి వస్తుందా, లేకపోతే ఇది ఒక ఆధ్యాత్మిక భావజాలంలో చూడాలా అనేది మీరు ప్రజలకి తెలియజేయడం వల్ల అది ఒక మంచి సదావకాశంగా రాబో 21 జూన్ 2021 నాడు ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్, అంటే యోగా దినోత్సవం. ఇప్పుడు మనం ఎలాగో పబ్లిక్లో చేయలేం కాబట్టి ఒక ఆన్లైన్ మెథడాలజీలో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ లాగా చేయడానికి మీరు ఎలా ప్లాన్ చేయగలుగుతారు, మీరు ఏ విధంగా ప్రజల్ని ఆ మార్గదర్శనం చేస్తారు అనే ఆశతోని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రదీప్ జోషి గారు, అసలు యోగా అంటే ఏంటి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ముందుగా అడ్వకేట్ శ్రీధర్ గారు, మీకు చాలా ధన్యవాదాలు, నమస్కారం. మీ విలువైన సమయం మాతో గడుపుతున్నారు మీరు. ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు చాలా ఒక అద్భుతమైన రోజు. ఈరోజు వీరు పెద్దవారు శ్రీధర్ సార్, హైకోర్టులో అడ్వకేట్ గారు. మీరు చూస్తున్న బతుకు జట్కా బండి ప్రోగ్రాంలో ఎవరైతే కనుక ఫీమేల్ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో ఆ అడ్వకేట్ గారు వెంకటేశ్వరి గారు, సార్ మిసెస్ గారు. సో ఇలా వీళ్ళు సమాజ శ్రేయస్సు కోసము చాలా కష్టపడుతున్నారు, చాలా వర్క్ చేస్తున్నారు. ఇవాళ ఆ సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఏదో చిన్నగా ఒక చిన్న పరిచయం ఏర్పడింది మాకు. కలవగానే మాటలో మాట యోగా గురించి మాట్లాడుతుంటే నేను మాట్లాడాను. ఇవాళ మీ అందరికి కూడా యాక్చువల్లీ యోగా గురించి మీ అందరికి కూడా తెలియాలి. ఇవాళ ఒక సందర్భం ఏర్పడింది. యోగా అంటే అర్థం ఏమిటి అని అంటే, చాలామందికి యోగా అనేసరికి ఒక మిస్కాన్సెప్ట్లో వెళ్ళిపోతారు. యోగా అనేసరికి శరీరాన్ని అలా ఇలా మెలికలు తిప్పేయడము, లేకపోతే భంగిమలు చేయడము, ఇది యోగా అనుకుంటారు. అది యోగా కాదండి. యోగాలో ఆసనము అనేది ఒక విభాగం మాత్రమే. ఆసనము వల్ల అంటే అష్టాంగ యోగములో ఆసనం అనేది ఒక భాగం. యోగా అంటే అర్థం ఏంటంటే సమత్వం యోగ ఉచ్యతే. ఏదైతే గనక నీకు యుక్తాయుక్త విచక్షణ ఇస్తుందో, ఏదైతే కనుక నీకు లైఫ్లో బ్యాలెన్స్ చేస్తుందో దాన్ని యోగా అంటారు. యోగా ఎవరైతే కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు స్థితప్రజ్ఞులు అవుతారు. అంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్యనిందా స్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. భగవద్గీతలో చెప్పారు. అంటే నీకు చలి వచ్చినా, ఎండొచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం కలిగినా, బాధ కలిగినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే స్థితప్రజ్ఞుడిలాగా ఇది ఏదీ శాశ్వతం కాదు, శాశ్వతమైందల్లా కేవలం జ్ఞానం మాత్రమే అని ఎప్పుడైతే స్థితప్రజ్ఞత స్థితికి ఏర్కొంటామో దాన్ని వాళ్ళని యోగి అంటాం.
యోగాలో ఎవరైతే గనక మాస్టర్ అవుతారో వాళ్ళని యోగి అంటారు. ఇవాళ ఎవరిని పడితే వాడిని యోగి అనడము, ఏదో పడితే చేయడం, భోగి అనాల్సి వస్తుంది. అంటే సంసారంలో పడిన వాడిని భోగి. భోగి అంటే మీరు చెప్పినట్టు స్థితప్రజ్ఞత స్థితి వచ్చిన వాడు యోగి. అయితే యోగి అనగానే ఇప్పుడు యోగా చెయ్యాలి అంటే గృహిణులు కానీ పిల్లలు కానీ అనర్హులా, లేకపోతే ఇది కేవలం యోగా మార్గం అనేది సన్యాసం స్వీకరించిన వారికి అనే భావజాలం వచ్చేసింది సమాజంలో. దీన్ని మీరు ఒక థెరపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, థెరప్రాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి సార్. వాస్తవంగా చెప్పాలంటే యోగా అనేది ఇట్స్ ఎ లైఫ్ సైన్స్. అది ఇట్స్ వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఆల్సో. జీవితంలో ఒక భాగం అది. అది ఏ సన్యాసులు చేయాలనో, ఏ హిమాలయాల్లో వెళ్ళి చెయ్యాలనో, ఏ తపస్సు చెయ్యాలనో ఏం లేదండి. మన జీవితంలో మనం నిత్యము పరితపించడమే మన తపస్సు. మనం ఉదయం లేస్తున్నప్పటి నుంచి మనం చేస్తున్న పనులు ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి కర్మయోగం కిందకి వస్తాయి. మనం అందరం కూడా కర్మయోగులమే. పని చేస్తున్నాము అంటే కర్మయోగులం. విద్య నేర్చుకుంటున్నాం, ఏదైనా కొత్తదనం నేర్చుకుంటున్నామంటే మనం జ్ఞానయోగులం. యుక్తాయుక్త విచక్షణ చూస్తున్నాం, డిస్క్రిమినేట్ చేస్తున్నాం, ఏది మంచి ఏది చెడు ఇవన్నీ కూడా చూస్తున్నామంటే మనము సాంఖ్యయోగులం. సో జ్ఞానయోగము, కర్మయోగము, సాంఖ్యయోగం ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో, మన లైఫ్ స్టైల్లో మనకు తెలియకుండానే మనం ఆచరిస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే. కానీ ద ఇన్ డెప్త్ ఆఫ్ సైన్స్, అందులో ఉన్న ఒరిజినాలిటీని, అందులో ఉన్నటువంటి బేసిక్ ఎసెన్స్ని మనం గనక భగవద్గీత లాంటి పుస్తకాల నుంచి గ్రాప్ చేసుకోగలిగితే వాస్తవంగా మనకి యోగకు సంబంధించిన బేసిక్ ఎలిమెంట్స్ అనేటివి వస్తాయి. వాస్తవంగా ఇందాక మీరు అడిగినట్టుగా యోగా కేవలము వీరికి వారికి కాదు. 6 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలాడి వరకు, 80 కాదు 100 ఏళ్ల ముసలాడిగా చచ్చే వరకు యోగా ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు. యోగా వల్ల జరిగేటువంటి లాభాలు చాలా ఎక్కువ. యోగా వల్ల ఎలాంటి అనర్థాలు జరగవు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ యోగా చేయడానికి మీకు ₹1 ఖర్చు అవ్వదు. ప్రపంచంలో మీరు ఏది నేర్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా మీకు డబ్బు ఖర్చు అవుతుందేమో, కానీ యోగా నేర్చుకోవడానికి మీకు ఎలాంటి డబ్బు ఖర్చు లేదు. మీరు మీ స్వతసిద్ధంగా మీరు ఇంట్లో కూర్చొని ఎవరైనా ఒక మంచి గురువు ద్వారా యోగా ఒక్కసారి మీరు నేర్చుకున్నారనుకోండి, అది ప్రాక్టీస్ చేయగా మీ శరీరమే, మీ అంతరాత్మనే మీకు యోగాలో ఇంకా మాస్టరీని నేర్పించేస్తుంది. అందుకోసం అంటే ఇది స్వానుభవంగా నేను నేర్చుకుంది. నేను మా గురువు దగ్గర యోగా ఎంతైతే నేర్చుకున్నానో అది 25%. కానీ యోగా ప్రాక్టీస్ చేయగా నా అంతరాత్మకి నాకు తెలిసిందంటే ఇది ఇలా ప్రాక్టీస్ చేయాలి, నా శరీరతత్వం ఇది, నేను ఇలా ఉంటే బాగుంటుంది, ఇంతే తినాలి, ఇంత కాపేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ప్రతి ఒక్కటి మూమెంట్ కూడా యోగా ద్వారా తెలుస్తుంది. అంటే ప్రదీప్ జోషి గారు, ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు అలా యోగాని నయన దీక్షతో కానీ, స్మరణ దీక్షతో కానీ, స్పర్శ దీక్షతో కానీ ఉపదేశం చేసే ఆచార్యులు తక్కువైనారని, కాబట్టి పాశ్చాత్య దేశాల లోపల ఏమైపోయిందంటే యోగాని వాళ్ళు ఆల్మోస్ట్ ప్యాటర్న్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా సర్టిఫికేషన్ బోర్డ్ అనే ఒక బోర్డుని ఆయుష్ మినిస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం వారు ఒక సర్టిఫికేషన్ ప్రాసెస్ని పెట్టారు. దీని ద్వారా ఏంటంటే చాలామంది ప్లేయర్స్ ఉండొచ్చు, కానీ టాటా సట్, క్వాలిటీ సట్ అనే టాటా కంపెనీ అంటే మీకు తెలియదే ఉంది. వారు ఈ యోగా యొక్క సిలబస్ మరియు ఆసనాలని, అఫ్ కోర్స్ సమ్ ఫీజ్, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ ఇప్పుడున్న ఈ కోవిడ్ పరిస్థితుల లోపల. ఇట్స్ ఎ కంపెనీ కాబట్టి వారు కూడా నేర్పిస్తున్నారు. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఏమొస్తుందంటే, అంటే మీరు చెప్పినట్టు గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి, కానీ ఇప్పుడు ఉచితంగా చేసే పరిస్థితులు లేవు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అటు నేర్చుకోకుండా ఇటు నేర్చుకోకుండా అసలు సిలబస్ చూడకుండా ఏమవుతుందంటే పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ పాత్. ఇలాంటి పరిస్థితుల లోపల టాటా వాళ్ళు దే కమ్ విత్ ఏ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అండి. ఈ ఇంటర్నేషనల్ యోగా డేని పాపులరైజ్ చేయడంలో, ఒక భారతదేశం యొక్క సంస్కృతిని తెలపడంలో వారు ఆ పని చేస్తున్నారు. అయితే మీరు ఇందాక యోగా గురించి చెప్పినప్పుడు చాలా చక్కగా యుక్త ఆహార, అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని చెప్పేసి భగవద్గీతలో ఉంది. అంటే కర్మ సుకౌశలం, అంటే చేసే పనిని, అంటే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్పాలి డెక్స్టరిటీ, తెలియకుండానే ఒక స్టైల్లో మనం చేసుకుంటూ వెళ్ళే ఆస్కారం ఉంది.
అలాగే ప్రాణాయామంలో కూడా అంటే మనం తీసుకుండే పూరక, రేచక, కుంభక ఇత్యాది విషయాల్లో కూడా ఎందరెందరో ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రణవం ఉచ్చరించామనుకోండి, ఇతర దేశాలకు ఒక ఫీలింగ్ ఏముందంటే ఈ ప్రణవం అనేది ఒక మతానికి సంబంధించిందని. కానీ ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు? యాక్చువల్లీ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో మొత్తం కూడా సౌండ్ ఫ్రీక్వెన్సీ తోటే వైబ్రేషన్ అంత. ఈ జ్యోతిష్ శాస్త్రము కానీ, మంత్రశాస్త్రము కానీ, తంత్రశాస్త్రంలో కానీ చెప్పేది ఏంటంటే గనక ఈ ప్రపంచం మొత్తం కూడా సౌండ్ ఫ్రీక్వెన్సీ ద్వారానే ఆవరించబడింది. దాన్ని కాస్మిక్ ఎనర్జీ అని కూడా అంటారు. ఇప్పుడు ప్రదీప్ జోషి అనేటువంటి వాడు ఇంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడు, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు, లేదా మీరు కోర్టులో మీరు అనర్గళంగా మీరు వాదించగలుగుతున్నారు అని అంటే ద మెమొరీ హ్యాస్ క్యాప్చర్డ్ సమ్వేర్. అది నీ బ్రెయిన్లో క్యాప్చర్డ్ అయ్యి ఉంది. రైట్ లోబు, లెఫ్ట్ లోబు, ఇది అంతా కూడా ఫూలిష్నెస్. ఇదంతా ఫూలిష్నెస్. ఇట్ ఇస్ నాట్ ఇన్ బ్రెయిన్ మ్యాటర్. ఇట్స్ నాట్ బ్రెయిన్ మ్యాటర్. ఇట్స్ హ్యాస్ బీన్ సెటిల్డ్ ఇన్ సబ్టల్ మ్యాటర్, సమ్వేర్ హ్యాస్ ఇన్ క్లౌడ్. ఎట్లాగైతే కనుక మన మొబైల్లో ఇప్పుడు మన డేటాని మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అవుతున్నాయంటే క్లౌడ్లో స్టోర్ అవుతున్నాయి. అంటే ఇది అంతరిక్ష బైనరీ కోడ్లో. బైనరీ కోడ్లో అవి సేవ్ అవుతున్నాయి. అట్లాగే మనకు సంబంధించిన కర్మఫలాలు అన్నీ కూడా బైనరీ కోడ్లోనే సేవ్ అవుతుంది. ఆ బైనరీ కోడ్ అనేటువంటి ఎనర్జీని హ్యూమన్ బాడీకి కానీ హ్యూమన్ బ్రెయిన్కి కానీ కనెక్ట్ చేసేది కేవలం ఓన్లీ వన్ వేవ్, దట్ ఈస్ కాల్డ్ శబ్దం. ఆ శబ్దములో ఉండేటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి శబ్దమే ఓంకారం. ఓంకారం ఇట్స్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ నాట్ ఎ రీజియన్, ఇట్స్ అ బియాండ్ ఎవ్రీథింగ్. ఓంకారానికి ఒక సర్టన్ మ్యాటర్ లేదు, ఈ లిమిటేషన్లు ఏం లేవు. ఎవ్రీ వన్ కెన్ ప్రొనౌన్స్. అట్లాంటి ఒక మతం ఏంటంటే హిందూ ఒక్కోడికి ప్రొనౌన్సియేషన్ చేయడానికి రావాడికి, వేరేవాడు ఎవరికి ప్రొనౌన్సియేషన్ చేయడానికి రావద్దు కదా, అంతే. సో ఓంకారానికి చాలా నిర్దిష్టమైనటువంటి తత్వం ఉంది. ఇందాక మీరు అన్నారు ప్రాణాయామం చెప్పేసి. నేను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనుక మీ అందరికి నేను నా యొక్క ఈ వీడియోలో లింక్ పెడతాను. నేను ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకొని సార్ చెప్పినట్టుగా టాటా గురించి నాకు కూడా తెలుసండి, నన్ను కూడా అప్రోచ్ అయ్యారు వాళ్ళు, మీరు యోగాని ఇనిషియేట్ చేయండి అందరికీ చెప్పండి అని. డెఫినెట్లీ. సో యోగా అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మధ్య మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మనకి యోగా అనేసరికి డైరెక్ట్ యూట్యూబ్లో వీడియోలు ఎక్కడ పెట్టేసుకొని మనము చేసేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారు కపాలభాతి అనేసరికి అని చెప్పేసి ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తారు. అసలు కపాలభాతి ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అసలు ఇది తెలుసా ఎవరికైనా? హార్ట్ పేషెంట్స్ కపాలభాతి చేయకూడదు, ఇన్సోమియా పేషెంట్స్ అసలు చేయకూడదు, హైపర్ టెన్షన్ పేషెంట్స్ కపాలభాతి చేస్తే ఇంకా వాళ్ళ చావే. సో ప్రతి ఒక్క దానికి కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. ఫార్వర్డ్ బెండింగ్ ఎలా చేయాలి, బ్యాక్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్లీ మూమెంట్ ఏం చేయాలి, సర్వాంగాసనం వేసినప్పుడు దానికి కౌంటర్ పోస్చర్ ఉంటుంది, పశ్చిమోత్తానం వేసినప్పుడు కౌంటర్ పోస్చర్ ఉంటుంది, ఆసనం వేసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితిగతి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు వీడియోలో మీరు లింకులు పెట్టేసి పలానా ఆసనం అని కొట్టి చూస్తే కనుక మీరు మిస్కాన్సెప్ట్లో పడిపోతారు. యోగా సరిగ్గా చేస్తే అది మంచి మిత్రుడు అవుతుంది, యోగాని సరిగ్గా చేయకపోతే అది నీకు శత్రువు అవుతుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అందుకోసమంటే శ్వాస ప్రశ్వాస నిశ్వాస, సో ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితిగతులతోటి చేసేది యోగా. దాన్ని ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య అని పతంజలి యోగ సూత్రంలో చెప్పారు. సో ప్రాణాన్ని ప్రత్యర్థన విధారణం చేయడమే యోగాకు సంబంధించిన చాలా ముఖ్యమైన లక్షణం. ఆ ప్రాణాయామం కనుక సరిగ్గా చేయకపోతే హిక్కా శ్వాసశ్చ కాశశ్చ అని చెప్పేసి అనేటువంటివి రోగాలు వస్తాయి. నేను స్వయంగా ఒక వ్యక్తిని చూశాను, నా దగ్గరికి వచ్చాడు ఒక క్లయింట్. మీరు థెరపీ? నేను థెరపీ ఇస్తూ ఉంటాను కాబట్టి నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చి ఊరికే దగ్గుతున్నాడు. ఏమైందా, ఎందుకు దగ్గుతున్నాడు అంటే, లేదండి నేను ఈ మధ్య క్రియాయోగ దీక్ష తీసుకున్నాను, ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను, క్రియాయోగ తీసుకున్నాను అంటే, ఏం చేసావు క్రియాయోగ దీక్షలో అంటే, లేదండి నేను కేచరి ముద్ర చేస్తున్నాను. కేచరి ముద్ర. అరే నాయన కేచరి ముద్ర అంటే నీకు ఎందుకు తెలుసా అని అడిగిన. లేదండి మా గురుగారు చెప్పారు కేచరి ముద్ర చేస్తే క్రియాయోగ సిద్ధి అవుతుంది. కేచరి ముద్ర అనేది ఏంటంటే ఇట్స్ అల్టిమేట్ ముద్ర. అది దాన్ని నాలుకని తీసుకెళ్ళి ప్యాలెట్లో వచ్చేసి ఇక్కడ సహస్రారానికి టచ్ చేయాలి. సో అది చేయడానికి చాలా
ప్రాక్టీస్ చేయాలి. అండ్ కేచరి ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పటికి సర్వసంగ పరిత్యాగ అయిపోవాలి, అన్నీ వదిలేసుకోవాలి. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు చేసింది కూడా కేచరి ముద్రని, ఇంకేదో వారు ఒక శాంభవి ముద్ర. సో యోగా మీద పూర్తిగా అవగాహన లేకుండా యోగా ఇప్పుడు నేర్చుకోకండి. అందుకే ఆయుష్ మినిస్ట్రీ ఏం చేసింది అని అంటే టాటా సంస్థతోటి కొలాబరేట్ అయ్యి, టాటా అనేది మనందరికీ తెలిసిన సంస్థనే, మన భారతదేశానికి ప్రైవేట్ సంస్థల్లో ఒక వెన్నుముకగా ఉండి మన భారతదేశం యొక్క ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చేస్తుంది. మన భారతదేశంలో మోస్ట్ ఆఫ్ ద జీడిపిలో తన వంతు వాటాను తీసుకొని ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది టాటా. అలాంటి టాటా సంస్థ ఏం చేస్తుందంటే క్రియాశీలకమైనటువంటి సోషల్ సర్వీస్కి చాలామంది కోసమని వాళ్ళు ఫండ్ కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు తెలిసి, నేను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ మేము చేస్తాం కాబట్టి, రిలయన్స్ టాటా రెండు కంపేర్ చేస్తే ముఖేష్ అంబానీ గారు ఆయన యొక్క ఆస్తిపాస్తులు ఏవైతే ఆయన అనౌన్స్ చేసుకుంటున్నారో, అట్లా ఒకవేళ రతన్ టాటా గారు కూడా ఆయన యొక్క ఆస్తిపాస్తుని అనౌన్స్ చేసుకొని ఉండుంటే, అంటే ఈ ట్రస్ట్కి ఇవ్వకుండా ఆయన అనౌన్స్ చేసుకొని ఉండుంటే, ఇవాళ వరల్డ్లో టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఆయన 4th లిస్ట్లో ఉండేవారు. కానీ ఆయన నాకు ఏ ఆస్తి వద్దు, ఏది వద్దు, నేను సేవకే ఇస్తానని చెప్పి ఇచ్చినప్పుడు, అలాంటి టాటా సంస్థ మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మనకి యోగాకి సంబంధించిన ఆయుష్ అంటే ఆయుర్వేద, యునాని, తర్వాత యోగా, వీటన్నిటితోటి కలిపినటువంటిది ఏదైతే ఉందో వీళ్ళు కొలాబరేట్ చేసి వీళ్ళు ఏం చేశారు అంటే ఆయుష్ మినిస్ట్రీ టాటా వాళ్ళకి అప్పచెప్పారు. ఏమని అని అంటే మీరు అందరికీ కూడా యోగా నేర్పించండి, సర్టిఫికేషన్ ఇవ్వండి, కానీ సరి అయినటువంటి పద్ధతిలో ఇవ్వండి అని చెప్పారు. ఆ పద్ధతి ప్రకారమే మీరు కూడా యోగా నేర్చుకోండి. ఆ యోగా నేర్చుకోవడానికి దానికి సంబంధించిన ఎంత అండి, 2000 రూపాయలు. మనం వెళ్ళి ఒక సినిమా చూసి వస్తే మనం 2000 ఎగిరిపోతాయి. ఓ పిజ్జా తింటే ఆరోగ్యం పాడు చేసుకుంటాం, దానికి ఎగిరిపోతాయి. ఇంకా ఒకవేళ కనుక కోవిడ్ లాంటి రోగాలు ఏమైనా వచ్చాయనుకోండి, హాస్పిటల్లో జాయిన్ అయితే 2 కాదు 2000 కాదు, దానికి 2 పక్కన 2 ఇంకా సున్నాలు పెరుగుతా పోతాయి. సో అలా కాకుండా మిమ్మల్ని మీరు హెల్తీగా మార్చుకోవడానికి మీరు ఒక మంచి గురువుని ఎంచుకోండి. ఇప్పుడు నేను కానీ పూర్తిగా నేను టైం ఇవ్వలేను, నా వరకు నేను తిరుగుతూనే ఉంటాను, ఇవి చేస్తూనే నేను టైం ఇవ్వలేను. సో మంచి ఎలిజిబుల్ కలిగినటువంటివి మంచి ఫ్యాకల్టీస్ మీకు ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లో మీకు దొరుకుతారు. టాటా వారు మీకు అందిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండే యోగాని నేర్చుకోవచ్చు, మీ మొబైల్ ద్వారా యోగా నేర్చుకోండి. మీకు 36 అవర్స్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ నేర్చుకోండి, మీ ఇంటికే మీకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా సరే విద్యా సంస్థల వారు ఉన్నారా, నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని ఈ టాటా సేవా సంస్థకు సంబంధించినంత మీరు టైప్ అవ్వచ్చు. మీ విద్యార్థులకి మీరు మీ స్కూల్లో యోగా ఏదైతే నేర్పిస్తారో మీ విద్యార్థులకు కూడా మీరు సర్టిఫికేషన్ ఇవ్వచ్చు. సో ఇలా మీ విద్యా సంస్థ కానివ్వండి, లేదంటే మీరు ఒక కాలనీలో ఉన్నారా, మీరు ఒక అసోసియేషన్ ఉన్నారా, మీరు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారా, కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ అసోసియేషన్ అందరూ కూడా కలిసి యోగా చేయండి. మా అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, యోగా ద్వారా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకోసం అంటే యోగా ఏం చెప్తుందంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ క్యూర్ అంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ మోస్ట్ బెటర్. మనం ఆరోగ్యంగా జాగ్రత్త పడి మన ఆరోగ్యం కాపాడుకోవడం మంచిది. రోగాలు వచ్చాక ఆ మందులు వేసుకొని ఈ మందులు వేసుకొని దెర్ ఆర్ నో ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ నాట్ గివ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఆల్రెడీ గొప్ప వాళ్ళు చెప్పారు. సో డాక్టర్ బిఎం మెగ్డే గారు, పద్మభూషణ్ బిఎం మెగ్డే గారే చెప్పారు, ఏ డ్రగ్స్ తీసుకున్నా దానికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ గ్యారెంటీ ఉంటుంది. నో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కడ ఎవరు చెప్పరు. సో మనము మెడిసిన్ తీసుకునే పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే మనం యోగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకోసం అంటే యోగా అంటేనే నీ యొక్క ప్రాణాన్ని సుస్థిరం చేసేది, నీ ప్రాణశక్తిని నీకు నిలబెట్టేదే యోగా. సో కోవిడ్ కానీ ఏదైనా సరే ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోవాలంటే నీకు ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలి. నీ ఇమ్యూన్ సిస్టమే బాగా లేనప్పుడు నువ్వు ఏ మెడిసిన్ వేసుకున్నా అది పనిచేయదు. అంటే ఇమ్యూనిటీకి యోగాకి ఒక లింక్ ఉందంటారు? ఎస్, 100%. ఇమ్యూన్ సిస్టమ్కి యోగాకి గ్యారంటీగా లింక్ ఉంది. ఎందుకోసం అంటే ప్రాణమే ఇమ్యూన్ సిస్టమ్. సో ఆ ప్రాణాన్ని సరిగ్గా నిలబెట్టి ప్రాణాయామం ద్వారా, యోగా ద్వారానే నీ శరీరంలో అన్ని రుగ్మతలకు నీకు సొల్యూషన్ అనేది యోగా ఉంది. బట్ యోగా నేను క్యూర్ చేస్తుందని చెప్పను, ఇట్స్ ప్రివెన్షన్ అని చెప్తాను.
గ్యారంటీగా క్యూర్ చేస్తా అని ప్రదీప్ జోషి చెప్పడం ఎక్కడ లేదు. ఏ థెరపిస్ట్ కాదు, ఏ మెడిసిన్ కూడా, ఏ డాక్టర్ కూడా ఇది 100% క్యూర్ అవుతుందని ఎవరు చెప్పడం, ఏది జరగదు. ఈ ప్రపంచంలో అట్లా ఎవరైనా చెప్పారు అంటే అది అబద్ధం. నీ మానసిక స్థితి, ఈ మధ్య సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నారు, అవి చేస్తున్నారు, పబ్జీలు అంటున్నారు, అసలు ప్రాణంకి విలువ లేకుండా పోతుంది. యోగా ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీ జీవితం యొక్క విలువ ఏందో మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు యోగా మీ దృష్టి లోపల మానసికమైన నియంత్రణ అండ్ ఒక ఫోకస్ ఇవ్వడానికి యోగా కనెక్ట్స్ 3. ఓకే, ఒకటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక. ఈ మూడింటిని ఒక దగ్గర కలిపేది కేవలం యోగా మాత్రమే. ఈ ప్రపంచంలో ఏ క్రియ కూడా లేదు నీకు మానసిక ప్రశాంతతనిచ్చేది, శారీరక ప్రశాంతతనిచ్చేది. అలాగే ఇది చేయటం వల్ల ఏంటంటే నీకు డివైన్ ఆరా పెరుగుతుంది. ఓకే, గ్యారంటీగా నీకు ఆరా డెవలప్ అవుతుంది. ఆరా డెవలప్ అయినప్పుడు నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాని ద్వారా నీకు ఏవైతే గనక ఈ ఆస్ట్రాలజికల్ థింగ్స్ ద్వారా ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏళ్ళనాడు శని ప్రభావం ఉంది, అది ఓవర్కమ్ చేయడానికి నీకు యోగా ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను. ఈవెన్ అంటే సాటర్న్తో అంటే సాటర్న్ శనిగ్రహం, శనిగ్రహానికిను యోగాకి ఎలా లింక్ అవుతుంది అంటే ఆడియన్స్ గురించి అంటే నాకు తెలియదు. యోగా చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఏ సమస్యకైనా కారణము, మూల కారణం నీ యొక్క మనస్సే. మనసే సర్వానికి, బంధానికైనా విముక్తికైనా మనసే. సో ఏళ్ళనాటి శని స్టార్ట్ అయిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, ఇంకా మనస్సు చంచలమవుతుంది. ఇంకా నేను అది చేస్తా, ఇది చేస్తా, అక్కడ అప్పులు తీరుస్తా, ఇక్కడ అప్పులు చేస్తా, ఈ ఇల్లు కడతా, అది చేస్తా, ఇది చేస్తా అని ఏళ్ళనాటి శని రాగానే మనస్సు చంచలమైపోతుంది. ఓకే, సో ఆ మనస్సు నీకు నియంత్రణకు ఎప్పుడైతే వస్తుందో, నీ యొక్క వేవ్ ఆఫ్ థింకింగ్ అనేది చాలా స్లో మోషన్లోకి వెళ్తుంది. అప్పుడు నీకు ఆటోమేటిక్గా జరుగుతుందండి. ఎందుకోసం అంటే నేను చూశాను కాబట్టి. ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే, జస్ట్ ప్రాక్టీస్ సోహం మెడిటేషన్ చేయి. సోహం నీకు ఖర్చు పెట్టుకోలేవు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోలేవు. జస్ట్ డూ సోహం మెడిటేషన్. ప్రాణాయామం చేసిన తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామ, నాడీ శుద్ధి ప్రాణాయామం చేసిన తర్వాత నువ్వు సోహం మెడిటేషన్ ప్రాక్టీస్ చేయు, నీకు ఆరా డెవలప్ అవుతుంది. ఆ ఏళ్ళనాటి శనికి సంబంధించిన ఆరా నీ ఆరాని టచ్ కూడా చేయలేదు. ఓ, అంటే ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. అది ఆల్రెడీ ఎస్వ్యాస యూనివర్సిటీలో డాక్టర్ రామచంద్ర భట్ గారు, వీరు నరేంద్ర మోదీ గారికి చాలా మంచి సక్కులు అనమాట, మంచి ఫ్రెండ్. ఆయన ఇది రీసెర్చ్ చేశారు. ముంబై ఐఐటిలో ప్రొఫెసర్ రామసుబ్రహ్మణ్యం గారు కూడా దీని మీద రీసెర్చ్ చేశారు. చాలా అద్భుతమైన వ్యక్తులు రీసెర్చ్ చేశారు. మనస్సు ఎక్కడ ఉంటుందని చెప్పండి. అంటే మనస్సు అనేది సాధారణంగా బ్రెయిన్ మ్యాటర్ అంటారు, అబద్ధం. అది మనస్సు ఎక్కడుంది ఎవరు పట్టుకోలేరు. మీ మనస్సు ఎక్కడుంది ఇప్పుడు అంటే చెప్పలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఉన్నారు, మీ యొక్క బాబు బైక్ మీద ఎటో ఊరు వెళ్తున్నాడు. ఓకే, మీ బాబుకి బైక్ మీద ఊరు వెళ్తున్నాడు కాబట్టి వాడు రీచ్ అయ్యాడా లేదా మీ మనసు ఏంటంటే ఆ థాట్ ఆఫ్ ప్రాసెస్ అంటే మనలో ఉన్న ఇది ఇట్ ఈస్ గోయింగ్ అండ్ కనెక్టింగ్ విత్ ది ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. ఎనీవేర్ ఎక్కడైనా వెళ్ళొచ్చు ప్రపంచంలో. నీకు మనస్సు ఎక్కడుంది అనేది చెప్పడానికి లేదు. నీ మనస్సు నాకు శరీరంలో ఇక్కడుంది అక్కడుంది చెప్పడానికి లేదు. ఒక ప్రత్యేకమైన ప్రాంతం అనేది మనసుకు లేదు, దానికి ఒక డెఫినేషన్ లేదు. మరి ఎలా మనసుతోనే మనము జ్ఞానాన్ని పొందాలి, లేకపోతే మన ఆత్మని సందర్శనం కావాలంటే మనసు నిగ్రహం అంటారు. అప్పుడు ఇంద్రియాలకి మనసుకి అది ఇప్పుడు మీరు కమ్మని స్వీట్ తింటున్నారనుకోండి, మీ మనసు ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే నాలుక మీద ఉంది. జిహ్వ మనసు స్వీట్లో లేదు. సరే, అట్లా అంటే ఒక పని చేద్దాం. ఇంద్రియాలు ఉన్నాయి కదా, మీకు అనస్థీషియా ఇచ్చేసాను, ఇప్పుడు నేను మీకు స్వీట్ పెట్టాను. కెన్ యూ ఎంజాయ్ దట్ స్వీట్? అంటే నాకు కాన్షియస్నెస్లో లేరు, నాకు అంటే అనుభూతి. ఇంద్రియం ఉంది కదా, మరి అంటే అదే ఇంద్రియం ఉంది. ఆ ఇంద్రియానికి కనెక్ట్ చేసేటువంటి తన్మాత్రం లేదు. రసతన్మాత్రం లేదు. అదే మనస్సు. ప్రతి ఒక్క ఇంద్రియాన్ని కనెక్ట్ చేస్తూ నీకు ఎక్కడైతే కనుక బ్లిస్ఫుల్నెస్ ఇస్తుందో అదే మనస్సు. అంటే ఇది ఇప్పుడు ఈ మనస్సు, ఈ ఇంద్రియం మీరు అన్నట్టు, తర్వాత కొన్ని ఏదో 72 నాడులో 72,000 నాడులు ద్వాసప్తతి సహస్రాణి కోట్యస్సంతి నాడయ అని చెప్పేసి అని శరీరంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సెన్సేషను, ఈ నాడీ ప్రకంపన ద్వారా దీనికిను ఒక బ్లడ్ సిస్టమ్కి ఒక లింక్ ఉందా? ఈ నాడీల యొక్క రహస్యానికిను మన యొక్క వెన్నుపాముకిను
కుండలిని యోగానికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే అందరూ కుండలిని యోగం చేస్తున్నారు. అంటే చక్ర సాధనకిను ఈ నాడి శుద్ధికి మనసుకి ఏమన్నా ఒక లింక్ ఉందా? దీనికి హఠయోగ ప్రదీపికలో ఒకే ఒక కొటేషన్ ఇస్తారు. మనః ఎత్ర లీయతే పవనం తత్ర దీయతే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనః ఎత్ర లీయతే పవనం తత్ర దీయతే. అంటే మనసు ఎక్కడికైతే వెళుతుందో, పవనం అంటే ప్రాణం. పవనం అంటే వాయువు కదా? ప్రాణవాయువు. ఓకే, ప్రాణం అన్నా వాయువు అన్నా రెండింటికి చేంజ్. ప్రాణం పోయింది అన్న ఒకటే, గాలి ఊపిరాడేట్లేదు. ప్రాణం వాయువు ప్రాణం రెండు ఒకటే. ప్రాణవాయువు మనిషి శరీరంలో 10 వాయువులు ఉంటాయి. ప్రాణవాయువు 10 రకాలుగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఆ 10 రకాల ఫ్లోట్ అయ్యే ప్రాణవాయువుని అంతా కూడా మేము పవనం అని అంటాం. సో ప్రాణం. సో మనః ఎత్ర లీయతే పవనం తత్ర ధీయతే. సో మనస్సుకు సంబంధించిన 5 వికారాలు ఉంటాయి. ఓకే, ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి. ఈ 5 వికల్పాలని ఎప్పుడైతే గనక మనస్సును ఓవర్కమ్ చేసి, ఈ 5 వికల్పాలు మనసుకు ఉంటాయి. ఓకే, ఈ 5 ఏంది తెలుసుకోవాలంటే నా పతంజలి యోగ సూత్రం వీడియో చూడాలి. ఇప్పుడు నేను మీకు చెప్పడానికి టైం సరిపోదు. మనస్సుకి 5 వికల్పాలు ఉంటాయి. మెమొరీని క్యాప్చర్ చేసుకోవడం, తర్వాత ఒక మెమొరీని చూసి అది ఇల్యూషన్లోకి వెళ్ళడం, లేదంటే లేని దాన్ని ఊహించుకోవడం. భ్రమ ఆర్ ఊహ అంటే ఇంకా ఇది ఇల్యూషన్. స్మృతి అంటే మళ్ళీ అది సంచిత కర్మను. ఇల్యూషన్ వేరు, భ్రమ వేరు, అది గుర్తుపెట్టుకోండి. లేదంటే భ్రమకి ఇల్యూషన్ కంటే ఇల్యూషన్ అంటే లేని దాన్ని మీరు ఊహించుకోవడం అనేది ఇల్యూషన్. లేని దాన్ని ఊహించడం, అసలు అది ప్రపంచంలో అది ఎగ్జిస్టే కాదు. కానీ రెక్కల గుర్రం మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూడలేదు. బట్ యూ కెన్ ఇమాజిన్ కదా. సో యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఒక టైప్ ఆఫ్ పరికల్పన చేయవచ్చు. దాన్ని వికల్పం అంటారు. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి. నిద్ర ఉంటుంది. నిద్ర నువ్వేంటిది అనేది నీకు నిద్రని చెప్తుంది. నువ్వు దేన్ని ఎక్కువ స్మరిస్తున్నావు, నువ్వు ఎవరినన్నా ప్రేమించవు, మిస్ అయ్యావు, నీకు నిద్రలో వాళ్ళ కళ్ళకు వస్తారు. నువ్వు మెళుకు అయిన తర్వాత వాళ్ళని భయంకరంగా ద్వేషిస్తావు, తిడతావు. కానీ నిజంగా నీ ఇంటర్నల్ సోల్ నువ్వు లవ్ చేస్తే కనుక నువ్వు పడుకున్నప్పుడు వాళ్ళని కళ్ళకు వస్తారు కంపల్సరీ. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే నిద్రకి 4 దశలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థ. ఇలా చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. సో మనస్సుకి 5 వికారాలు ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే ఆ వికారాలన్నింటినీ కూడా అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని శాస్త్రం చెప్తుంది. అభ్యాసం చెయ్యాలి, వైరాగ్యం కూడా కలిగి ఉండాలి. అంటే క్రమేణా ఇంద్రియాల మీద, ఇంద్రియాలకు ఏవైతే కావాలనుకున్నాయో వాటిని అభ్యాసం ద్వారా వాటిని వైరాగ్యం వైపు ప్రాక్టీస్ చేయించి, దెన్ సతు దీర్ఘకాలిక నైరంతర్య సత్కార్య సేవితో దృఢభూమి. దట్ షుడ్ బి లాంగ్ టర్మ్. అది ఇప్పటికి కాదు, ఈ జన్మకు సరిపోదు మీకు ఆ ప్రాక్టీస్. యూ షుడ్ బి ట్రావెల్ మెనీ మోర్ జన్మస్. అప్పుడు సూక్ష్మ శరీరానికి అది ప్రాక్టీస్ ఉంటుంది. ఇవాళ మీరు ఇంత అద్భుతంగా మీరు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నా, ఇది ఈ జన్మలో మనం సంపాదించిన జ్ఞానం కాదు. ఇది మనం జన్మాలుగా మనము మన సూక్ష్మ శరీరంలో ఆ యొక్క మ్యాటర్లో ఏదైతే ఉంటుందో, కాస్మిక్ ఎనర్జీలో, ఆ మ్యాటర్లో మన యొక్క ఈ యొక్క నాలెడ్జ్ అనేది మనకు అక్కడ సేవ్ అయి ఉంది. జస్ట్ మనకి ఏం చేస్తున్నామంటే మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకొని దాన్ని ఇలా కదుపుతున్నాం, మళ్ళీ అది మనకి అటాచ్ అయిపోతుంది. అంటే మీ టైం నేను వేస్ట్ చేస్తున్నాను అనుకోకండి. అంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి టు లెర్న్ థింగ్స్. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. ఇప్పుడు యోగా అనేది స్థూల శరీరానికి సంబంధించిందా, సూక్ష్మ శరీర నిగ్రహానికో, లేకపోతే దాని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి సంబంధించిందా అనేది? అంటే మామూలుగా మనం ఒక డెప్త్లో వెళ్ళినప్పుడు కొన్ని డౌట్స్ వస్తుంటాయి. అక్కడ వచ్చేసరికి మంచి డౌట్ అడిగారు. యోగా అంటే అర్థం ఏంటంటే యుజిర్ ధాతు. యోగా అంటే కలిపేది, కొలాబరేషన్. యోగా అంటేనే కలిపేది. సో ఆధ్యాత్మిక ప్రపంచానికి, ఆది భౌతిక ప్రపంచానికి లింక్ కలిపేది యోగా. ఓకే, ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ వరల్డ్ అనేది 8Dలో ఉంటుంది. అది మనకు కనబడదు. అంటే మనం వీ కెనాట్ విజువలైజ్, వీ కెనాట్ సీ. సూక్ష్మ శరీరంతో మాత్రం దాన్ని పరిశీలి చేయగలుగుతాం, స్థూల శరీరంతో దాన్ని పరిశీలి చేయలేదు. సో సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. సూక్ష్మ శరీరం అంటే సూక్ష్మ శరీరానికి రిలీజియన్ కానీ రీజియన్స్ కానీ ఉండవు. ఇట్స్ కెన్ ట్రావెల్ ఎనీవేర్. సూక్ష్మ శరీరం. ఇంకో ప్రశ్నకి పరిప్రశ్న. సూక్ష్మ శరీరము, ఆత్మ ఒకటేనా?
చెప్తా. దీనికి మనము సాంఖ్య దర్శనం చదవాలి. సాంఖ్య దర్శనం చదివితేనే మనకి ఇదంతా తెలుస్తుంది. కపిలోపాఖ్యానం, దాన్ని కపిల సాంఖ్య దర్శనం అంటారు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి డిరైవ్ అయ్యామని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా స్టాటిక్ పురుషుడు, తరువాత ప్రకృతి డైనమిక్. ఓకే, ఆ డైనమిక్ అనే ప్రకృతి నుంచి పుట్టినవే ఆత్మ. ఓకే, ఆ ఆత్మ తర్వాత ఆత్మ నుంచి పుట్టినవి ఏంటంటే గనక ఆత్మ ఎక్కడ ఉంటుంది అనడానికి మహత్తు అనేది పుడుతుంది. మహత్ అంటారు. ఆ మహత్ అంటే ఏంటంటే 3 తోటి ఉంటుంది. మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 3 తోటి ప్రైమోడియల్ అంటే ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్. ఆత్మ అనేటువంటిది ఏదైతుందో శుద్ధ చైతన్యం, దానికి ఎలాంటి ఏమీ ఉండవు. ఇట్స్ ప్యూర్ ఎలిమెంట్ అది. ఆత్మ అనేది అది ప్రకృతిలో నుంచి వస్తుంది. పురుషుడు ప్రకృతి ఇద్దరు జంట. పురుషుడు స్టాటిక్, ప్రకృతి డైనమిక్. పురుషుడు జస్ట్ పర్సీవ్ చేస్తాడు మాత్రమే. ప్రకృతి ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా నడిపిస్తుంది. ఆ ప్రకృతి ఈ ప్రపంచాన్ని మొత్తం నడిపించడానికి ఏం చేసిందంటే ఆత్మని క్రియేట్ చేసింది. అలాంటి ఎన్నో ఆత్మలు ఉంటాయి. ప్రతి ఒక్క ఆత్మకి సంబంధించి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డౌన్ లెవెల్లో వచ్చేసరికి ఏంటంటే కనుక మహత్వం అనేది క్రియేట్ చేశారు. మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి 3 ఉంటాయి. ఇప్పుడు 2 అయిపోయాయి, 3 అయిపోయింది. 3 అయిపోయి ఇప్పుడు 3. ఈ 3 ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ మనస్సు, బుద్ధి, అహంకారం తర్వాత దీని నుంచి ఏం చేస్తాయంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలుతో కూడుకున్నటువంటిది మన యొక్క శరీరం అనేది వస్తుంది. ఇది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం ఇక్కడ వరకే. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మహత్తు వరకు. మహత్తే సూక్ష్మ శరీరం. ఆత్మ సూక్ష్మ శరీరం కాదు. ఆత్మ ఈజ్ లైక్ ఎనర్జీ. దాన్ని మనం శరీరం అనలేం. దానికి శరీరం లేదు. శరీరం మనం అంటే స్పార్క్ ఆఫ్ లైట్ కింద తీసుకోవచ్చా మనము ఆత్మని? అంటే ఇప్పుడు ఆత్మ ఏదో ఒక ప్లేస్మెంట్ ఉండాలి ఆత్మకి. సూక్ష్మ శరీరం మీరు అన్నట్టు ఒక కాస్మిక్ రేంజ్లో ఉంది. అది సూక్ష్మ శరీరంతో పాటు మీరు మళ్ళీ లైట్ అన్నారనుకోండి, మళ్ళీ పంచభూతాత్మక శరీరంలోకి వచ్చేసినట్టే. ఓకే, ఆత్మ ఈజ్ ఎగ్జిస్టెడ్ సమ్వేర్. మనిషి ఎవడైనా చనిపోయిన తర్వాత కూడా అది గరుడ పురాణం వస్తుంది. ఇట్స్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. కానీ ఆత్మ ఈజ్ ఎ ప్యూర్ కాన్షియస్నెస్. దాన్ని ఒక ఎలిమెంట్ అనేది మనం చెప్పడానికి ఉండదు. అది ఆత్మ పంచభౌతిక అంటే ఈ బియాండ్ దట్ అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డివైన్ పరమాత్మనా, లేకపోతే ఇట్ ఈస్ డిఫరెంట్ ఆత్మ అనేది? నో, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి యొక్క వెలుగు మీ ఇంట్లో ఉండే, మీ యొక్క ఇంట్లో చిన్నగా ఒక కాదు, మీ ఇంట్లో చిన్న గంగాళం ఉంది, లేదంటే మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, బావి ఉంది. సూర్యుడు వెళ్తూ బావిలో పడుతుంది. సూర్యుడు మీకు బావిలో కనిపిస్తున్నాడు, నీళ్ళలో కనిపిస్తున్నాడు. అంటే అది సూర్యుడు అంటామా కాదంటామా? చెప్పండి మీరే. అంటే ఛాయ అంటాం, ప్రతిబింబం, సూర్యుడి యొక్క ప్రతిబింబం. కానీ అది వెలిగిస్తుంది కదా, మరి దాన్ని కూడా మీరు కళ్ళతో చూడలేదు. చక్క మెరుస్తూ ఉంటుంది. అది కూడా దానికి ఎంత శక్తి ఉందో దానిలో ఒక సూక్ష్మమైన వంతు దీంట్లో ఉంటుంది. అంటే ఉండి తీరాలి అంతే కదా, లేకపోతే అది వెలగదు. మీరు పరమాత్మ యొక్క అంశ, కానీ పరమాత్మ కారు. అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ, పరమాత్మ ఈ 2 కూడా పరమాత్మ యొక్క అంశీభూతాలే ఆత్మలు. బట్ వీ కెన్ కనెక్ట్ యూనివర్సల్ ఎనర్జీ విత్ దిస్ ఆత్మ ఓన్లీ. అంటే ఇది ఆత్మ ఈజ్ ఎ మీడియం ఫర్ కనెక్షన్. ఆత్మ ఈజ్ ఎ మీడియం అంటే ఒక సాధనం ఆర్ మార్గం. పరమాత్మ అంటే విశ్వ చైతన్యంతో కలవడానికి ఇది ఒక మార్గం. కాబట్టి మీరు చెప్పేదాన్ని నాకు అర్థమవుతున్నంత వరకు ఏంటంటే ఆత్మ అనేది మీడియం కాదండి. ఆత్మ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను అండి. మీరు ఒక మంచి అడ్వకేట్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా అద్భుతమైన ప్రాక్టీస్లోకి వచ్చారు, మీరు చాలా బిజీ అయిపోయారు. రేపు ఈ సంస్థని ఒక వ్యక్తికి అప్పచెప్పాలి. మీరు చాలామంది క్లయింట్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. వీఆర్ నాట్ పర్మనెంట్ హియర్. ఈ సంస్థను ఒక మంచి వ్యక్తికి అప్పచెప్పాలి, ఇంత క్లయింట్స్ అందరిని అప్పచెప్పాలి. అప్పుడు మీరు ఎవరిని పడితే వాళ్ళని పిలిచి రోడ్డు మీద పిలిచే వాళ్ళని వచ్చి కూర్చోబెడతారా? లేదంటే కాన్స్టెంట్గా ఒక 10 years వాళ్ళని ప్రాక్టీస్ చేయించి వాళ్ళకి అంతా చేయించినాక వాళ్ళకి సంస్థ చెప్పారు? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీకు వాళ్ళ మీద ట్రస్ట్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఒకటే సరిపోదు కదా, ట్రస్ట్ కూడా ఉండాలి. అండ్ వాళ్ళ టాలెంట్ ఉందనేది కూడా అది. సో అన్ని రకాలుగా మొరాలిటీ ఎంత ఉంది ఇంకా అన్నీ చూసినాకనే మీరు దాంట్లో కూర్చోబెడతారు. అట్లాగే
ఈ యొక్క యూనివర్సల్ మొత్తాన్ని కూడా రన్ చేయడానికి అమ్మవారు ఏం చేస్తుంది అని అంటే ఎన్నో ఆత్మని సృష్టించింది ప్రకృతి అమ్మవారు. ఓకే. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటారు. అంటే అమ్మవారు కనుమూసి కను తెరిచే లోపల కొన్ని కోట్ల బ్రహ్మాండాలు పుడతాయి, చచ్చిపోతాయి, లయం అయిపోతాయి. ఓకే. సో అమ్మవారు ఒక్కసారి క్రీగండి చెప్తుంటే ఇలా చూస్తుందంట త్రిమూర్తుల్ని, దేవి భాగవతం చెప్తుంది. అంటే ఆ త్రిమూర్తులు ఎవరు అని అంటే మేబీ మీరు కూడా త్రిమూర్తులు అవ్వచ్చు రే ఫ్యూచర్లో. మీరు శివుడు అవ్వచ్చు, మీరు బ్రహ్మ అవ్వచ్చు. మీ యొక్క కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఈ కాన్షియస్నెస్ అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఈ ప్రపంచాన్ని మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్ చేసుకున్నటువంటి ఆ కాన్షియస్నెస్ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాని సపోర్టివ్ తోటి ఈ ఆత్మ అనేది రేపు విష్ణువుగా కూడా మారుతుంది, రేపు బ్రహ్మగా కూడా మారుతుంది. ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారిన తర్వాతనే జగదంబ అయిన అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిలో ఐక్యమైపోతుంది. అది పరమాత్మ స్థితి. ఇది దేవి భాగవతం చెప్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఆత్మ అనేది ఒక ప్యూర్ ఎనర్జీ. అది ఇట్స్ నాట్ ఎ మీడియం. మీడియం ఏంటంటే గనక మనకి సూక్ష్మ శరీరమే మన మీడియం. అంటే ఇప్పుడు మనము ఆత్మ వేరు, సూక్ష్మ శరీరం వేరు. ఈ సూక్ష్మ శరీరంలోనే మొత్తం అంతా మన మెమరీ స్టోర్డ్. అంటే అది ఒక చిప్ లాగా. ఎస్, సూక్ష్మ శరీరం మీరు చెప్పేది ఏమంటే సైంటిఫిక్ చూడాలంటే ఇట్ కెన్ బి ఎ చిప్ నౌ. ఎస్, అట్లా చిప్ కంటైనింగ్ ది టోటల్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ దట్. ఎస్, ఆ సూక్ష్మ శరీరమే శబ్ద తన్మాత్రంలో నిక్షిప్తమై ఉంటుంది, ఆకాశ తన్మాత్రంలో నిక్షిప్తమై ఉంటుంది, స్పేస్లో ఆకాశ తన్మాత్రంలో. అందుకే మనము పుట్టినప్పటి నుంచి ఓంకారం చదివించడం, మన సనాతన ధర్మంలో ఎందుకు ఓంకారం చదివిస్తారు అంటే వీ కెన్ పర్సీవ్ అవర్ పాస్ట్ మెమొరీస్, వాట్ ఎవర్ ద థింగ్ ఎక్స్పీరియన్సెస్ అగైన్. అందుకోసమే ఒక స్కూల్లో 20 మంది పిల్లలు ఉంటారు, 20 మందికి ఒకే మాస్టర్ సబ్జెక్ట్ చెప్తాడు, కానీ 20 మందికి ఒకే విధంగా అర్థం కాదు. వై అంటే బికాస్ ఆఫ్ దేర్ వాళ్ళ యొక్క పాస్ట్ కర్మాస్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి. అయితే అందుకోసం రామానుజ సిద్ధాంతం కూడా రామానుజం గారికి, ఇప్పుడు మన మ్యాథమెటిషియన్ రామానుజం గారు ఉన్నారు కదా, ఆయనకి స్వప్న నిద్ర జ్ఞానావలంబనం బా అని పతంజలి సూత్రం చెప్తుంది. అంటే నువ్వు ఏదైతే స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా అంటే స్వాప్నిక దశలో ఉన్న నిద్రలో జ్ఞానాన్ని పర్సీవ్ చేసుకుంటావు. అప్పుడు నువ్వు ఏదైనా సరే ఒకటి నీకు నీ వల్ల కావట్లేదు, నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు. ఎవరైనా సరే గొప్ప గొప్ప రీసెర్చ్ సైంటిస్ట్ని వెళ్ళి అడగండి, నువ్వు ఎప్పుడు దీనికి సంబంధించిన సొల్యూషన్ కనుక్కున్నావు అంటే మెలకువలు కదా నేను నిద్రలో కనుక్కున్నాను అంటాడు. వాళ్ళు కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళకి నిద్రలో స్వప్నావస్థ వస్తుంది. రామానుజం గారు కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు ఆయనకి నిద్రలో అమ్మవారు ఆయనకి జ్ఞానం ఇచ్చేసి వెళ్ళిపోయేది. ఆయన తెల్లారులేమని కొత్త ఫార్ములాస్ రాసేవాళ్ళు. ఆయన ఒక ఐన్స్టీన్ కానీ ఎవరైనా సరే వాళ్ళు పరిశోధన చేస్తే ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అంటే తెలియకుండా మైండ్ ఈజ్ గోయింగ్ ఇన్ టు దట్ ఏరియా. అంటే ఒక అబిస్మల్ ఏరియాలో ఉన్న ఒక డీప్ రూటెడ్ మెమరీని ఇది ట్రేస్ చేసుకుంటుంది అని మనం తీసుకోవచ్చా? అదే తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే మన యొక్క మిడ్ బ్రెయిన్కి, మన మిడ్ బ్రెయిన్ ఏదైతే కనెక్ట్ ఉంటుందో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మిడ్ బ్రెయిన్ అనేది ఇప్పటి వరకు ఏ న్యూరాలజిస్ట్లకు కూడా తెలియదు, న్యూరో సైంటిస్ట్లకు తెలియదు. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మిడ్ బ్రెయిన్ అనేది పూర్తిగా తెలియదు. బ్రెయిన్ అంటే అది ఏరియా ఆఫ్ మెడ్యులా ఆబ్లిగేటా ఈ పోర్షన్ వస్తుంది లోపల కరెక్ట్ మిడ్ బ్రెయిన్ మధ్యలో బ్రహ్మరంధ్రం స్పాట్. యాక్చువల్లీ మిడ్ బ్రెయిన్ ఈజ్ యాంటీనా ఫర్ ఎవ్రీథింగ్. అంటే అందుకనే ఇక్కడ మనం చాలా కేర్ తీసుకొని వి డ్రా కాస్మిక్ ఎనర్జీ అని చెప్తుంటారు. అంటే మనకి మీలాగా చెప్పేవారు సింపుల్ చెప్పాలి. ఎలా వస్తుందంటే గురూజీ ఇలాంటి విషయాలని అంటే ఇంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. అది ఏదో థియరటికల్గా ఏదో చెప్తున్నారు. ఏమనుకుంటున్నారంటే జనాలకు ఒక అపోహ ఏముందంటే భారతీయ సనాతన విద్య అంతా కూడా ఏదో అభూత కల్పనలు, ఇట్స్ జస్ట్ ఇమాజినరీ అనే ఫీలింగ్ లోపల దెర్ ఇస్ అ క్రియేషన్. అంటే ఫారినర్స్ కంటే కూడా ఇండియన్ బార్న్ నేషనల్స్ వాళ్ళు ఒక రేషనలిస్టిక్ లాజిక్లో వెళ్ళి బుకిష్ నాలెడ్జ్కి అలవాటు పడి ఒక మిస్టికల్ వేలో చూడడం కానీ ఒక పర్సెప్షన్ మార్చుకోవడం కానీ తెలియట్లేదు. దాని తగ్గట్టు కూడా అది చెప్పే ఆచార్యులు కూడా తక్కువయ్యారు. అది మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇవాళ నిజంగా నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో మెనీ ఫ్యాసెట్స్ మనకు వచ్చింది. సరే టాటా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారు, అది మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, వెబ్పేజ్లో చెప్తున్నారు, దట్ ఈస్ వన్ థింగ్. చాలా ఆనందంగా ఉంది.
ఇంకోటి ఏంటంటే మరి మీరు పర్మిషన్ ఇస్తే నేను అంటే సబ్జెక్ట్ యువర్ పర్మిషన్, నా జాబ్ అది కాదు, బేసికల్ ఏమైనా అడ్వకేట్, బట్ నేను బీసీజే బ్యాచులర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం చేశాను. నాకు ఇంట్రెస్ట్ టు ఇంటర్వ్యూ పీపుల్ విత్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఇట్స్ మై ప్యాషన్. నేను సాధారణంగా నన్ను ఏదో ఇంటర్వ్యూ చేస్తుంటారు, నాకు చెప్తాను, నాకు అది కాదు. ఐ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ది బెస్ట్ ఫ్రమ్ యూ. అంటే మీలో ఉన్న ఈ విజ్డమ్, ఈ టాలెంట్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ఫోకస్ టు ది వరల్డ్. మీరు ఎప్పుడన్నా అవకాశం ఇచ్చి, అంటే మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు, కానీ ఎప్పుడన్నా ఒక 10 డేస్కో, ఒక 5 డేస్కో, 1 వీక్, 10-15 మినిట్స్ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. మీరు ఎప్పుడు నాకైతే ఛానల్స్ ఏం లేవు, మీ ఛానల్లో చెప్తాను. అండ్ లెట్ పీపుల్ నో ది రియల్ వాల్యూ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. అంతే కదండి. ఇప్పుడు నాకయ్యి నేను ఏదైనా సబ్జెక్ట్ చెప్తాను అంటే అది నాకు ట్రిగ్గర్ అవ్వదు. మీలాంటి వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇట్ విల్ బి ట్రిగ్గర్ టు మీ. నాకైతే చాలా ట్రిగ్గర్స్ మీరు అడిగిన దానివల్ల. ఇప్పుడు మా లిమిటెడ్ పర్సెప్షన్లో చూసిన ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, అంటే ఒక స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, ఆత్మకి భగవద్గీత చదువుతాం, కానీ ఆ మనస్సు అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. మీ పిల్లవాడు అక్కడ ఉంటే మీ మనసు అక్కడ వెళ్ళింది అంటే ఇంద్రియాకి దాటి ఆ ఇంద్రియ సంపర్కంతో భౌతిక ప్రపంచంలో ఉన్న సర్వవస్తు, అది పుత్రుడు కావచ్చు, పిల్ల కావచ్చు, బంధం ఏదన్నా కూడా అక్కడికి వెళ్తుంది. అది ఇలా వస్తుంది అనేదే ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ యోగా. ఈ పైన ఉన్న బహిర్ముఖంగా ఉన్న విషయాలను తీసుకొని ఒక కూర్మ స్థితిలో భగవానుడు చెప్పినట్టు ఈ నిగ్రహాన్ని తీసుకొని లోపల చూసుకొని ఇక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతున్నావు ఇంతవరకు మనం చేయగలుగుతాం ఏదో తెలిసినంతవరకు. కానీ ఈ కనెక్షన్ ఉందే, అది మీరు చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ మిస్టికల్ అండ్ వెరీ రహస్యం అంటారు కదా, రహస్య విధానం. అయితే ఈ ప్రాసెస్లో అందుకనే టాటా వాళ్ళు కానీ యోగా సర్టిఫికేషన్ బోర్డు ఈ డిస్పారిటీ అంతా లేకుండా ఒక బేసిక్ వచ్చాక ఒక ఆస్పిరెంట్ ఒక్కొక్క స్టేజ్ లోపల ఎలివేట్ అవ్వడం చాలా ఈజీ. ఎస్. అందుకోసమే నేను ప్రేక్షకులు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము యాక్చువల్లీ ఆల్ ఆఫ్ సడన్గా డిస్కషన్ ఆగిపోయింది. ఎందుకోసం అంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము నాతోనే చేయాలి జన్మలో. ఎందుకంటే నేను మళ్ళీ వస్తాను. విల్ హ్యావ్ ఏ సిరీస్ ఆఫ్ డిస్కషన్స్. ఏముంది, లఘు ప్రాజెక్ట్ ఉంది. విల్ హ్యావ్ ఏ అంటే స్థూల అంటే ఏంటి, సూక్ష్మ అంటే ఏంటి, అట్లా ఒక సిరీస్ చేసేస్తాం. ఒక 10 to 15 సిరీస్ ఆన్ డిఫరెంట్ డైనమిక్స్. అంటే మొత్తం మనం ఇచ్చేసినా కూడా పతంజలి యోగ సూత్ర విల్ టుగెదర్ సిట్ అండ్ డిస్కస్. ఓకే, అది ఇంకా పతంజలి నేను కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తాను. ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ ప్రొఫిషియంట్ ఇన్ సాంస్క్రిట్, బట్ ఐ అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్. దానివల్ల కొంచెం జనాలకు చాలా మంచి అవుతుందని నా భావన. ఒకటేనండి, నిస్వార్థంగా పంచేదే జ్ఞానం. అది జ్ఞానం ఎంత పంచినా అది మహావృక్షంలాగా పెరిగిపోతుంది తప్ప ఇవాళ ఆగుతుంది. ఈ వీడియో 10 సంవత్సరాలు యూట్యూబ్లో ఉన్నా చాలు, 10 సంవత్సరాల్లో 1,00,000 మంది ఈ వీడియోని చూసి విజ్ఞానవంతులై ఆ 1,00,000 మంది 10 లక్షల మందికి ఇది వీడియో షేర్ చేసిన ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కాబట్టి సో అండ్ వన్ మోర్ ఏంటంటే, ఐ కెన్ సే ప్రౌడ్లీ అండ్ ఐ కెన్ సే గ్యారెంట్లీ దట్ ఐఎమ్ ద సర్టిఫైడ్ స్కాలర్ which knowledge is I am given that it's not a myth, which is already derived and established in our ancient texts. అంతే. కాబట్టి మీరు ఒక చివరిగా అంటే మనం ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే నాడు మీ ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు, వారు ఎలా కనెక్ట్ కావాలి, మీరు ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మీరు ఇస్తా అన్నారు. ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి పూజ్యులైనటువంటి గౌరవనీయులు మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక సంకల్పం చేశారు. 5 లక్షల మంది జూన్ 21వ తారీఖు వరకు యోగా సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకోవాలి, బేసిక్ యోగా సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకోవాలి. వాళ్ళంతా అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞాన వికాసం వైపు, ఆరోగ్యం వైపు ప్రయాణం చేయాలనేదే మన యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని బలపరచడానికి మీ అందరి దగ్గరికి ఆ యొక్క ఆశయాన్ని ఆచరణ రూపంలో తీసుకురావడానికి టాటా సంస్థ మీ ముందుకు వచ్చింది. ఆ టాటా సంస్థ వారి యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు ఇస్తాను. మీరందరూ కలిసి యోగా నేర్చుకోండి. యోగా నేర్చుకొని ఆ సర్టిఫికేషన్ పొందండి. మీ విద్యా సంస్థలు కూడా మీరు యోగా నేర్చుకోండి, నేర్పించండి అందరికీ కూడా. మీ అపార్ట్మెంట్లో, మీ అసోసియేషన్లో మీ అందరు కలిసి యోగా చేయండి. ఆ సర్టిఫికేషన్ తీసుకోండి. రేపు ఆ సర్టిఫికేషన్ తోటి ఎవరైనా సరే యంగ్స్టర్స్ ఉంటే కనుక
మీరు ఇంకా ఫర్దర్గా అప్రిషియేషన్ వెళ్ళడానికి ఇంకా కోర్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్క లెవెల్ కనుక మీరు ఇంప్రూవ్ అయిపోయి ఫైనల్గా QCI క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గరికి ఈ సర్టిఫికేషన్ తీసుకొని వెళ్ళి మీరు దగ్గర వెళ్ళినట్లయితే మీకు విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ ఆపర్చునిటీస్ ఉంటాయి. యోగా థెరపిస్ట్కి చాలా డిమాండ్ ఉంది. సో బేసిక్గా ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయండి, అంచెలంచెలుగా ఎదగండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ప్రతిస్పందించి యోగా ప్రాక్టీస్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. లేదంటే స్క్రీన్ మీద ఒక ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డెఫినెట్లీ మీరందరూ కూడా ఆరోగ్యవంతులు ఇవ్వండి. మన యోగా అనేటువంటిది మన భారతదేశానికి సంబంధించిన అత్యంత విలువైనటువంటి ఒక మహా ఆణిముత్యం, అది మహావజ్రం లాంటిది. అది ప్రపంచానికంతా వెలిగిస్తుంది. మనమే దాన్ని ఎక్కువగా చూడట్లేదు. మనం నేర్చుకుందాం, యోగా నేర్చుకుందాం, యోగా ప్రాక్టీస్ చేద్దాం. అలాగే జూన్ 21 రోజున నేను ఉదయం 8 గంటలకు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్లో వస్తున్నాను. సో ఆ లైవ్ స్ట్రీమింగ్లో మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి. సో ఎంతమంది నాతో కలిసి యోగా చేస్తారో చూద్దాం. సార్, మనం విల్ డూ ఫర్దర్ ఇంటర్వ్యూస్. తప్పకుండా మీరు చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ దెర్ ఈజ్ వన్ ఫ్రెండ్ ఆర్ ఎ గురూజీ ఆర్ ఎ నాలెడ్జబుల్ పర్సన్. అంటే ఆ విజ్డమ్ బయటికి రావాలి. అది వచ్చింది ఒక చిన్న 72,000 నాడీ మండలంలో నుంచి ఒక చిన్న నాడి మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా మీలో చాలా విద్వత్తుంది, అది బయటికి రావాలని ఆశిస్తున్నాను. అనుకోని ఒక సందర్భంలో ప్రదీప్ జోషి గారితో పరిచయం వచ్చింది. ఏదో ఒక వేరే విషయంలో వచ్చి వారిని కలిసినప్పుడు యోగా మీద టాపిక్ వచ్చింది. టాటా సట్ వాళ్ళు చేస్తున్న ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డే ప్రోగ్రామ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు వారుకున్న విజ్డమ్ అండ్ విజన్ ఆన్ యోగా నేను చాలా ముచ్చట అనిపించింది. సరే, నాకేంటంటే నేనేదో టీవీ ఛానల్స్లో పిలుస్తామంటే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. కానీ ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది, ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందని నేను వారిని రిక్వెస్ట్ చేసి ఈ ప్రోగ్రాం లోపల చెప్పమని చెప్పాను. ఒక మెసేజ్ ఇవ్వాలి, ఎందుకంటే ఇలాంటి విద్వత్ ఉన్నవాళ్ళు మెసేజ్ ఇచ్చినప్పుడు దాని యొక్క బ్యూటీ, దాని యొక్క డిగ్నిటీ బయటికి వస్తుందని నేను చాలా ఆనందపడుతున్నాను. కాబట్టి తప్పకుండా మీరు వారు చెప్పిన విధంగా ఆ లింక్కి మీరు క్లిక్ చేసి వారి మాటగా మీ ఆరోగ్య దృష్ట్యా ఈ కోవిడ్ ఉన్న పరిస్థితుల లోపల మన భారతీయ సనాతన సంస్కృతికి సంబంధించిన యోగాని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఎవరో మనకు నేర్పించడం ఏంటి? ఇలాంటి గొప్ప గొప్ప ఆచార్యులు ఉన్నారు, టాటా సట్ ఉంది. కాబట్టి ఒక సిస్టమాటిక్ వేలో ఒక మంచి పద్ధతి ద్వారా నేర్చుకుంటే దానివల్ల మన యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం 3 ఐక్యరాజ్య సమితి ఏ విధంగా చెప్పిందో అవన్నీ కూడా పొందడానికి మనకి ఒక భాగ్యం వస్తుంది తెలుస్తూ దీంతో ముగిస్తున్నాను. నమస్కారం.